వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పటికే వంశీ అనుచరులు తనను కిడ్నాప్ చేశారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. తనను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తన రిమాండ్ రిపోర్టులో వివరించారు. హైదరాబాద్ లోని వంశీ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పటికే వంశీ అనుచరులు తనను కిడ్నాప్ చేశారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. తనను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తన రిమాండ్ రిపోర్టులో వివరించారు. హైదరాబాద్ లోని వంశీ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, హైదరాబాద్లోని వంశీ ఇంట్లో రోజు 2 దఫాలుగా సోదాలు కొనసాగాయి. ఉదయం ఒక దఫా సోదాలు కొనసాగితే మరొకసారి మధ్యాహ్నం నుంచి కూడా సుమారు 2 గంటల పాటు సోదాలు కొనసాగాయి. ఉదయం ఒక టీం వల్లభనేని వంశీ నివాసంలో సుమారు 45 నిమిషాల పాటు సోదాలు చేసింది. ఇల్లు మొత్తం కూడా గాలించింది. ప్రధానంగా సెల్ ఫోన్ కోసం ఈ సోదాలు జరిగాయంటూ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మధ్యాహ్నం కూడా 2 గంటల నుంచి మరొక టీం సోదాలు చేసింది. సుమారుగా 2 గంటల పాటు కూడా ఇంట్లో ప్రతి అణువణువు కూడా వంశీకి సంబంధించిన మొబైల్ ఫోన్ కోసం ఆ సోదాలు చేశారంటూ చెప్పుకోవచ్చు. ఇక పడమట పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. మరోవైపు రాయదుర్గం పోలీసులు కూడా ఈ సోదాలకు సహకరించినట్టు కూడా తెలుస్తోంది. సో మొత్తానికి ఉదయం నుంచి కూడా ఈ సెల్ ఫోన్ కోసమే గాలింపంతా కూడా కొనసాగింది. వల్లభనేని వంశీ కేసులో సెల్ ఫోన్ చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి కేసు వెనక్కి తీసుకునే విధంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి చేశారు, అనంతరం కొట్టారంటూ కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఫోన్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు దొరికేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్ తీసుకుని ఇటు వంశీ నివాసంలో సోదాలు నిర్వహించారు. నిన్న సోదాలు నిర్వహించినటువంటి సమయంలో ప్రధానంగా వంశీ నివాసంలో కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంట్లు సీజ్ చేయడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ను కూడా సీజ్ చేశారు. ప్రధానంగా వారం రోజుల వ్యవధిలో వంశీ నివాసానికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు కలిశారు అన్న అంశాల గురించి ఆ సీసీటీవీలో మొత్తం రికార్డ్ అయింది. కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఇప్పటికే సేకరించి కొన్ని డాక్యుమెంట్లను తీసుకుని నిన్న పడమట పోలీసులు వెళ్ళిపోయారు. అయితే మరొక బృందం ఈ రోజు ఆయన సెల్ ఫోన్ కోసం విస్తృతంగా గాలించింది. ఇప్పటికే ఆయన సెల్ ఫోన్ ట్రాకింగ్ లో ఉంచారు. ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ కూడాను ప్రధానంగా మై హోమ్ భుజాలోనే ఆయన నివాసంలోనే చూపిస్తుంది. చివరి సిగ్నల్ కూడా అక్కడే చూపిస్తూ ఉండడంతో ఇల్లంతా కూడా జల్లెడ పెట్టారు. అయినప్పటికీ ఎక్కడ కూడా వంశీకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ లభ్యం కాలేదు. ఇక వంశీని అరెస్ట్ చేయడానికి పడమట పోలీసులు వచ్చినటువంటి నేపథ్యంలో 40 నిమిషాల పాటు కూడా వంశీ హైడ్రామా చేశారు. ఆయన తాను డ్రెస్ చేంజ్ చేసుకుంటానంటూ కూడా ఇంట్లోకి వెళ్ళి ఆయన తన స్నేహితులకు సహచరులకు ఫోన్ చేశారు. పార్టీ నేతలకు కూడా కాల్ చేశారు. ఇక మై హోమ్ భుజ నివాసం వద్దకు చేరుకోవాలంటూ కూడా అందరికీ ఫోన్లు చేసి చెప్పారు. అదే సమయంలో ఆయన ఇంట్లో ఫోన్ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి పడమట పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. సో అదే సమయంలోనే ఆయన ఫోన్ మాయం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఫోన్ ఎక్కడ దాచారు అన్నది మాత్రం ప్రజెంట్ ఇప్పుడు తెలియాల్సి ఉంది. కానీ చివరి లొకేషన్, చివరి టవర్ సిగ్నల్ మాత్రం ఖచ్చితంగా మై హోమ్ భుజాలను చూపిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఇంట్లో పూర్తి స్థాయిలో సోదాలు చేశారు. కానీ ఎక్కడా కూడా సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఈ రోజు సుమారుగా 2 గంటల పాటు సోదాలు చేసినప్పటికీ సెల్ ఫోన్ లభించకపోవడంతో ఇక పోలీసులు వెనుదిరిగారు. సో మొత్తానికి ఈ కేసులో ఆ సెల్ ఫోన్ కీలకమైనటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి చూడాలి ఈ సెల్ ఫోన్ విషయంలో తదుపరి పడమట పోలీసులు చర్యలు ఏ విధంగా ఉంటాయో. థ్యాంక్ యూ శశి.